జీవితానంటే చేదోడు వాదోడుగా ఉండేటువంటి పరిచయం సార్. వాళ్ళ దగ్గర పనిచేసిన వాళ్ళే ఈ బుద్ధి. కడప నగరానికి చెందిన శ్రీధర్ వియత్నాంలో లావా మొబైల్స్ వాళ్ళ ట్రిప్పుకు పోయి అక్కడ పడవ మునకలో చనిపోవడం చాలా బాధాకరం. కడప నగరవాసి, కడప నగరంలో మొబైల్ షాప్స్కి కానీ అదేవిధంగా దానికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ వాళ్ళకి కానీ చాలా సాయం చేసేవాడని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళంతా చెప్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరి కోసం ఆ మొబైల్స్ అనే వ్యవస్థ కోసం కడప నగరంలో ఉన్న వాళ్ళకందరికీ కూడా సహాయం చేశాడని చెప్తున్నారు. చాలా దురదృష్టం. ఆ కుటుంబానికి అన్ని రకాలుగా కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఏదైనా అవసరానికి తప్పకుండా వాళ్ళకి అందుబాటులో ఉండి భవిష్యత్తులో వాళ్ళ అవసరాలకు మేము కూడా వ్యక్తిగతంగా ఇక్కడ అండగా ఉంటామని చెప్తున్నాం. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం తక్షణం స్పందించి ముఖ్యంగా నారా లోకేష్ గారు చొరవ తీసుకొని ఈరోజు బాడీ వచ్చేదానికి 3 రోజుల్లోనే వియత్నాం నుంచి కడపకు తీసుకురావడం అంటే ప్రభుత్వం కూడా కృషి చేసింది. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఈ చనిపోయిన కుటుంబాలకు తొందరలో ఏదో ఒక రకంగా ఆర్థిక సాయం చేసే ప్రకటన కూడా చేస్తుందని చెప్పి మా దృష్టికి వచ్చింది. తప్పకుండా అది కూడా వచ్చిన తర్వాత తెలియజేస్తాం. వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటాం. మొబైల్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా నగరంలో ఉన్న వాళ్ళందరూ కూడా కొంత మానవతా దృక్పథంతో కొంత సాయం చేయకుండా పిల్లలు చదువుకుంటున్నారు. వాళ్ళ భవిష్యత్తు కోసం మేము కూడా అండగా ఉంటాం తప్పకుండా. వియత్నాంలో జరిగిన విషాదన ఘటనలో శ్రీధర్ గారు మరణించడం చాలా విషాదం. కుటుంబము దిక్కులేనిదైపోయింది. ఇది అనూహ్య సంఘటన. వెళ్ళిన వాడిని తీసుకురాలేరు, కానీ ప్రభుత్వం తరపు నుంచి బాధిత కుటుంబానికి అందవలసిన సాయం గురించి తప్పకుండా కలెక్టర్ గారితో ప్రభుత్వంతో మాట్లాడతాము. వాళ్ళకు అండగా ఉంటాము. అలాగనే శ్రీధర్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని, అలాగనే కుటుంబం కూడా మనోధైర్యంతో నిలబడాలని కోరుకుంటూ